అన్నా థ్యాంక్స్ అన్నా. గోల్డ్ అన్నా నువ్వు రానా చెప్తా. నువ్వు రా. మేడం ఫండమెంటల్ బయటికి రా. అలా అరవకరా, పరుగు పోద్ది. ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి? ఏ ఫండమెంటల్. అరే ఈ మెంటలోడు ఎందుకు తీసుకొచ్చాడు రా? యవ్వనంలో ప్రేమ కావాలి, వృద్ధాప్యంలో బాంబు కావాలి. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావురా? పెళ్లి కాకుండా ఏజ్ బార్ అయితే రోజు బార్కెళ్ళాలి. మీ దుంపలు తెగ సంబంధం లేకుండా మాట్లాడతారేంట్రా? ఫండమెంటల్ మేడం. అరే రవి, అలా పదాలు విడదీయకరాదని కోపం వస్తుంది. బయటికి రా. నీకు విషయం తెలుసా? సూర్యుడు రాగానే తెల్లారిపోయింది. అవునా? మా రూమ్కి ఇంకా రాలేదు. చెప్పు. అంతలా ముద్దు పెట్టకే, బొగ్గలు తడిచిపోతున్నాయి. ఫోన్ వాటర్ ప్రూఫ్ కాబట్టి సరిపోయింది, లేకపోతేనా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం మోహిత్. వాట్ థింగ్స్ ఎట్ వాట్ టైం హ్యాపెనో, దట్ థింగ్స్ ఎట్ దట్ టైం హ్యాపెనో. అన్నా ఏంట్రా? నువ్వు అట్లా టవల్ కట్టుకుని నా ముఖం మీదకి వెళ్తే నువ్వు ఇది నీకు కరెక్టేనా అన్నా? సారీ రా, పడుకున్నావు అనుకున్నానులే. కరెక్ట్ అప్పుడే కళ్ళు తెరిచిన అన్న. నువ్వేంట్రైంది ఎర్లీగా రెడీ అయ్యో? కాలేజ్ టైం అవుతుంది కదరా, వెళ్ళాలి. నువ్వెప్పుడు ఎంత సిన్సియర్ అయ్యో? నన్ను సిన్సియర్ అంటున్నావు, అక్కడ సిన్సియర్గా అమ్మతో రాత్రి నుంచి ఫోన్లో మాడుతున్నాడు, చూసుకోమల్లా. చెప్పు. రేయ్ ఎంతసేపు ఫోన్ చప్పరెత్తావరా? మీ చెల్లి పడుకోనివ్వట్లేదు బావా. ఎవడెక్కరా చెల్లి? ఇంకోసారి దాని చెల్లి అన్నామంటే గల్లీ ఉడికించి కొడతాను. ఎవరు పక్కన? మీ అన్నయ్యలే. ఇక్కడ జరుగుతుంటే కళ్ళు తెల్లేసావేంట్రా? ఏమో అన్నా, నాకేం కనబడతలేదు, అంతా మసక వారిపోయింది. ఏడొకడు. రే ఓ 10 నిమిషాలు ఆగు, నేను కూడా చెప్తాను కాలేజ్కి. లేదురా, క్లాస్ టైం అవుతుంది, వెళ్తున్నా, బాయ్. ఈడేంట్రా క్లాస్ మిస్ అయిపోతాను కొత్తగా మాట్లాడుతున్నాడు. ఒరే మోహిత్, ఈడేడి వెళ్ళిపోయాడా? ఏమో అన్నా, నాకేం కనబడతలేదు. నువ్వు ఒకడవే, అందరూ దొంగనాడేసలే. సర్లే, ఆ వాచ్మెన్ గడికి హీటర్ ఆన్ చేయమని చెప్పు. నిన్న చెప్పిన అన్న, ఎన్ని చేపలు ఎక్కున్నావు, నీకు వేడి నీళ్ళు ఎందుకు అన్నాడు. నా పేరు చెప్పు. నీ పేరు కూడా చెప్పినన్నా, గేటు గట్టేసి మరీ కొట్టిండు. మన ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది. సర్లే, ఆ వాడిని గడికి ఈరోజు తప్పలేమని చెప్పు. ఏస్తాడంటావా అన్న? మొన్ననే మా బాబాయిని బాయ్ బాయ్ అని తిట్టినవు, అప్పటి నుంచి నీ మీద కోపంగా ఉన్నాడు. ఈ స్ప్రైట్ గిఫ్ట్ ఇచ్చి కోడ్ స్కాన్ చేయమను. దీని గురించి నాకు తెలుసు అన్న, మొన్న శ్వేత చెప్పింది. దీన్ని మా బాబాయికి ఇచ్చి స్కాన్ చేసి నీకు నచ్చిన లాంగ్వేజ్ లో జోకులు చదువుకోమని చెప్తా, దెబ్బకి ఇంప్రెస్ అయిపోతాడు. గట్టి చట్నీ కూడా వేయించుకుంటానా? నీ ఇష్టం కొమ్మి. అప్పటికి పగడాల సార్ చెప్పిండు, సీనియర్స్ తోటి ఎక్కువ తిరగకరా అని. నేనే ఇన్లే. ఎవరో నాకు ఇప్పుడే తెలియాలి, ప్రిన్సిపల్ అనే గౌరవ మర్యాదలు లేవా? ప్రిన్సిపల్ రూమ్ కి స్టాఫ్ తప్ప స్టూడెంట్స్ ఎందుకు వస్తారు సార్? మనకంట క్లీన్ చేసేటప్పుడు చూసుకోవాలి కదా. నేను సార్తోనే వచ్చాను మేడం. అసలు కుర్చీ విలువ తెలుసా మీకు? రోజు రోజుకి మీ అల్లరి మితిమీరిపోతుంది. ఇలా అయితే అందరినీ డిస్మిస్ చేసి పారేస్తాను. ఏమైంది స్టెల్లా? ఎవడో సీట్ కింద మేకు పెట్టాడు సార్. పవిత్ర టీచర్, దీని గురించి మీకేం తెలీదా? మేకులు పెట్టుకొని నేను ఎందుకు తిరుగుతాను? అవసరమైతే బాంబు లగాదేంగే. మీరు చాలా వైలెంట్ గా ఉన్నారు. మీ గుండె గుడిలో నుంచి గింటేశారు కదా, అప్పటి నుంచి రాతి మనిషిలా తయారయ్యాను. పోన్లండి, ఇప్పటికైనా మనిషి అయ్యారు. పగడాలా సార్, ఈ మేకు ఫోరెన్సిక్ ఇచ్చి ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో తెలుసుకుంటాను. మీవే ఉంటాయి సార్, అయినా ₹10 మేక్ అంత గొడవ చేస్తారేంటండి? సెప్టిక్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు సార్. అప్పుడు మెడ విరగొట్టారు, ఇప్పుడు సీట్ కింద మేక్ పెట్టారు. ఇదంతా ఎవరో కావాలని నా మీద గ్రడ్జ్ పెట్టుకొని చేస్తున్నారు. హాయ్. ఏమైంది? ప్రిన్సిపల్ గారు సీట్ కింద ఎవరు మేక పెట్టారంట. అది కాదు, వీడికేమైంది? వాడిని అడుగు, క్లారిటీ వస్తుంది. ఎవరిని వదిలిపెట్టేది లేదు. సార్, క్లాస్ కి టైం అయింది, కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నువ్వు బెల్ కొట్టు, మీరందరూ క్లాస్కి పదండి. పదండి సార్. ఈసారి మన కంప్యూటర్ ఎగ్జామ్ లో బాగా స్కోర్ చేయండి, నాకు మంచి పేరు తీసుకురావాలి. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? నాతో మాట్లాడవా? ఓ ఏంటి, నేను కూడా కోడ్ చెప్పాలా? ఏంట్రా డిస్కషన్స్? ఎగ్జామ్స్ వస్తున్నాయి, రివిజన్ చేసుకోండి. ఎంతసేపు రైసోదే మేడం? షుగరా, ఇప్పుడే కదా క్లాస్ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేయాలి? పవిత్ర టీచర్ పొగడతలకు అస్సలు పడదు. మేడం, మీరు చీరలో కత్తిలో ఉన్నారండి.
తెలుసు. మీ ఫేస్ కూడా కొరియన్ స్కిన్ టెక్స్చర్ లాగా భలే ఉంటుందండి. రైస్ వాటర్తో రోజు ఫేషియల్ చేసుకుంటాను. అండ్ టమోటో గుజ్జు రాసుకుంటే ట్యాన్ పోతుంది. మీరు కర్రీ పాయింట్ పెట్టుకుంటే ఇప్పటికి ఎప్పుడే ఫేమస్ అయిపోయారు. మీ హెయిర్ కూడా సముద్రం కెరటాల్లో ఉంటాయి మేడం. ఉసిరిపొడి అండ్ కుంకుడికాయ రాస్తాను. అవి నిజం అనుకుంటున్నా. ఇప్పుడు నేను వెళ్ళొచ్చా మేడం? కానీ తొందరగా వచ్చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఈలోగా మీరు స్ప్రెడ్ తాగి చల్లబడండి. థ్యాంక్ యూ. మాట్లాడవా? మరి ఎందుకు నా పక్కన కూర్చున్నా? శ్వేత, దీన్ని కామ్గా ఉండమని చెప్పు. ఒక బిస్కెట్ ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్ కొంటే చెప్తా. మేడం, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. నో. నేను ప్రెషర్ లాగా నా అబద్ధాలు చెప్పలేను మేడం. అర్జెంట్గా వెళ్ళాలి ప్లీజ్. నో. థ్యాంక్ యూ మేడం. అరే, నేను నో అనే కదా చెప్పాను. వాడేంటి అలా వెళ్ళిపోతున్నాడు? వాడికి అన్ని రివర్స్ లోనే అర్థమవుతాయి మేడం. మేడం, మోహిత్, రవి, ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి. ఇంకెందుకు లేటు? వెళ్ళండి. మాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. క్రింజ్ జోక్. వెళ్ళండి. పదరా. నువ్వెందుకు లేచావు? మ్యామ్, ఇందాక స్కూటీ లాకేసి కీ అక్కడే మర్చిపోయాను. ఏంట్రా, నా క్లాస్ అంటేనే అందరూ వెళ్ళిపోతారు. మేడం, నేను వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. ఓకే, అర్థమైంది. నేనే వెళ్తా. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇది మన షాపే. ఏమైనా కావాల్సి ఉంటే ఇక్కడే తీసుకోండి, ఓకేనా? ఎందుకురా నాతో మాట్లాడలేదు? గంట మాట్లాడకపోతే ఎందుకని 100 సార్లు అడిగావు. 2 days నుంచి నాకు కాల్ చేయలేదు. పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు. అరే, మా ఇంట్లో ఫంక్షన్ ఉండేరా. అండ్ నా ఫోన్ కూడా పగిలిపోయింది. నాన్న ఫోన్లో సిమ్ వేసుకొని వాడుతున్నా. అయినా ఏమైంది? 2 daysేగా. ఏదేమైనా కాలేజ్కి వచ్చేస్తాగా. ఏమో, కోపం వచ్చింది. ఆకలేస్తుందిరా. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. పోనీ ఆర్డర్ పెట్టినా? అయినా ఎందుకు? మన క్యాంటీన్ పాప ఉందిగా. ఇక్కడే ఉండి తీసుకొని వస్తా. కలెక్షన్ ఎంత? 180. ఏమైనా బ్యాలెన్స్ ఉన్నావా? నేను ఇచ్చాను, ఏం లేవు. శ్వేత, ఫుడ్ ఏమైనా ఉందా? బ్రెడ్ జామ్ ఉంది. సరే, బ్రెడ్ జామ్, ఒక స్ప్రైట్ ఇవ్వు. చెప్పేశావా? ఏంటి చెప్పేది? నాకున్న ఆరాటం అక్కడ లేదు. తను నీకు కరెక్ట్ ఎలా డిసైడ్ అయ్యావరా? 2 రోజులు తను కనిపించకపోతేనే చాలా మిస్ అయ్యాను. నాతో గొడవ పడుతుంది, తనే వచ్చి సారీ కూడా చెప్తుంది. నాకు కోపం వచ్చిన ప్రతిసారి తన ఫేస్ చూస్తే చాలు 2 minutesలో కూల్ అయిపోతాను. బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ లవర్, బెస్ట్ వైఫ్ ఎందుకు కాకూడదు? కత్తి అందంగా ఉందన్న పాకెట్లో పెట్టుకుంటే కూర్చున్నప్పుడు దీపిందంట. కాలేజ్ లవ్ స్టోరీస్ బాగుంటారా, కానీ ఒకసారి క్యాంపస్ దాడితేనే ప్రపంచం మారిపోద్ది. నీ ఫీలింగ్స్ని హర్ట్ చేయట్లేదు, అయితే లవ్ చేయలేదు, ఫ్రెండ్షిప్ చేయి. కానీ ముందే విషయం అమ్మాయికి చెప్పే. తను ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంగా ఉంది. ట్రై చేసి చూడు. ఒకవేళ నో అంటే, నా ఫ్రెండ్షిప్ కూడా వద్దంటే? ప్రయత్నం భయాన్ని బలంగా మార్చేస్తుందంట. ప్రయత్నించి చూడు. సరే. ప్రజ్ఞ, అది అది లవ్ యువా? అదేంటి పుసుకు నానేసావు? ఎన్ని సినిమాలు చూడలేదు, నన్నంతలా మిస్ అయినా కూడా నాకు అర్థమైంది. మరీ బ్రెడ్ జామ్ ఇచ్చి ప్రపోజ్ చేశానని ఫీల్ అవ్వకు. నెక్స్ట్ టైం గ్రాండ్గా ప్లాన్ చేస్తా. నువ్వు ఎలా ప్లాన్ చేసినా చెప్పేది ఐ లవ్ యూనేగా. అవును, మరి నువ్వు? నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పావు, వాటిని హర్ట్ చేసే రైట్ నాకు లేదు. ఏం చెప్పకుండా వెళ్ళిపోతుందండి? ఈవినింగ్ కెఫేలో కలుద్దాం. ఈసారి బ్రెడ్ జామ్ కాకుండా రోజ్ తీసుకొని రారా. ప్రేమించుకోవడానికి, బిల్డింగ్ల మీద దూకేయడానికి ఇది ప్లే గ్రౌండ్ అనుకున్నారా? కౌముది, మీ నాన్నగారికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఆయన ఫోన్ పెద్దగా వాడరు సార్. ఓ, పర్యావరణం మీద గౌరవం అన్నమాట. అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తారని భయం. మోహిత్, మీ నాన్న ఫోన్ చేస్తుంటే ఆడు నా కొడుకే కాదు, ఈ సంవత్సరం ఫీజు కట్టినా నన్ను బెదిరిస్తున్నాడేంటి? ఆయన అంతే సార్, కొంచెం కోపం ఎక్కువ. రే, మీ నాన్న ఫోన్ నెంబర్ చెప్పు. 945464. హలో. హలో, నేను మీ అబ్బాయి చదివే కాలేజీకి ప్రిన్సిపల్ని. చందా కావాలా? చందా ఏంటండి మీ బొంద? రవి బిల్డింగ్ మీద దూకేపోయాడు. అవును, నేను కూడా చూసా. దీనికి మీ సమాధానం ఏంటి? అప్పుడు నేను కూడా మా ఆవిడ తిట్టిందని వేరే బిల్డింగ్ ఎక్కా.
మీ నాన్న నువ్వు తోడు దొంగలా? నాది మా నాన్న పోలికే సార్. ఎలా రేయ్, మరొక్కసారి ఇది రిపీట్ కాకూడదు. ఇంకోసారి దొరకకుండా చూసుకుంటాం సార్. మా డాడీకి తెలిసిపోతుందని చాలా భయపడ్డాను తెలుసా. అది కాదు, మీ నాన్నకి నిజంగానే అప్పులు ఉన్నాయా? ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారు కాల్ చేస్తారని అర్థమైంది. అందుకే డాడీ మొబైల్ వాటర్లో పడేసా. నువ్వు జస్ట్ ఎదవిరా, ఇది ముదురు టెంక. పోరా మోహిత్, సినిమాకి వెళ్దామా? ముందు క్లాస్కి వెళ్దాం. చదువుకున్న ప్రేమ ఎక్కువైపోయింది దీనికి. రే, నా గ్రీన్ కలర్ అండర్వేర్ చూసావా నువ్వు? దాని మీద పిల్లి బొమ్మ ఉంటుంది. ఏది నీది ఏది నాది అంతా మట్టి. రే మట్టి నా కూడా డ్రాయర్ నాదిరా. పుట్టేటప్పుడు అండర్వేర్తో పుట్టావా, పోయేటప్పుడు సూట్ వేసుకుని పోతావా? అంతా అస్సాం. అన్నా, కార్తీక్ అన్న మందు పంపించిండు. పాడు దేహం, తాగి పాడైపోతాం. రే ఎవరా? రే ఎవరా? చెప్పరా. మావా, మందు ఫ్రిడ్జ్లో పెట్టు, నేను మంచిగా తీసుకోవడానికి వచ్చాను. రే ఓడి చెప్పి బ్యాగ్ తీసుకో. నీ అబ్బా, నీ మగసిరికే వేస్తా నా ఓటు, ఆ సొగసిరికే వేస్తా ఆ ఓటు. కోడ్ యాక్సెప్టెడ్. ఇగో అన్న. థ్యాంక్స్ రా. నీ అబ్బా సచ్చారా నా చేతిలో నీ రోజు. అంతా అస్సాం. అవునందుకే ఈ పార్టీ దేనికోసం? మన కార్తీక్ ప్రజ్ఞ లవ్వు. అన్నా థ్యాంక్స్ అన్నా. నువ్వు కానీ ధైర్యం ఇవ్వకపోతే నేను ఇప్పటికి చెప్పేవాడిని కాదు. పగడాలా? సారీ పగడాలా రమాకాంత్ సార్. స్టెల్లా మేడంకి ఆల్రెడీ పెళ్ళైపోయిందని తెలిసినా కూడా ఎందుకు వెంటపడుతున్నారు? ₹1,00,00,000 కోసం. విడాకులు తీసుకుని భరణం కింద ₹1,00,00,000 కొట్టేసింది. మనకన్నా ₹1,00,00,000 మీద పడింది. తప్పు కదా? తప్పేముంది? మనిషి అక్కర్లేదు, నా మనిషి డబ్బులు కావాలా? అయినా ఆవిడ లైఫ్ స్టైల్కి ఆవిడ అడిగే డబ్బులకి సంబంధం ఉందా? కరెక్ట్గా చెప్పావు. తాన్ని తన్నేవాడు ఉంటే అటు తలని తన్నేవాడు ఉంటాడు. బాగా చెప్పారు సార్. గురు, నీ లవ్ స్టోరీ చెప్పు గురు. నీ ఏజ్కి కాలేజ్కి సంబంధం ఏంటి? పూజా మేడం నేను చూసినప్పుడల్లా కోపం తేలిపోతుంది. మేము కూడా మీలాగే కాలేజీలో లవ్ చేసుకున్నాంరా. కాలేజ్ అయ్యాక నా ఫ్రెండ్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేశాను. ప్రాఫిట్స్ పెద్దగా ఉండేవి కావు. నాకు అర్థమైపోయింది. ఒకరోజు పూజా మేడం నీ దగ్గరికి వచ్చి చాలని జీతంతో ఎలా పోషిస్తావు అని అడిగింది. నువ్వు నల్లగా పండుగ పందుకోకలో ఉంటావు కాబట్టి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. అది కరెక్టే. ఆల్మోస్ట్ అంతే. మరి కాలేజీలో స్టూడెంట్లా ఎందుకు వచ్చావు? పగడాలో కూడా నా క్లాస్మేటే. చాలా రోజుల తర్వాత మా క్లాస్ అంతా గెట్ టుగెదర్ అయ్యాం. అప్పుడే తెలిసింది పూజ కూడా ఎక్కడే వర్క్ చేస్తుందని. తను నేను ఇంకా మర్చిపోలేదు. ఎలా అయినా మళ్ళీ కలుద్దాం అనుకున్నాను. మీ కాలేజీలో ఫ్యాకల్టీగా వేకెన్సీ ఉందేమని ట్రై చేస్తే లేదన్నారు. తన స్టాఫ్ రూమ్లో కన్నా క్లాస్ రూమ్లో ఎక్కువ ఉంటుందని పగడాలో ఎలా ప్లాన్ చేశాడు. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది తనకి ఇంకా నా మీద కోపం పోలేదని. కోళ్ళు అన్నా నువ్వు నిన్ను పట్టించుకోమంటే తిరుగుతుందా? నేను ఒప్పుకోను. మై డియర్ నాటుగుంటల కమిటీ, మనం ఫండమెంటల్ మేడం ప్రసాదంలోకి హెల్ప్ చేస్తున్నాం. ఈ పోరాటంలో రవి కాలు విరిగిపోయినా తల పగిలిపోయినా మాకు సంబంధం లేదు. నువ్వు రానా? ఎక్కడికి రా? నువ్వు రానా చెప్తా. రే రే ఎక్కడికైనా తీసుకెళ్తాం. ఏంట్రా అర్ధరాత్రి మీ గోళ? పడా పగడాలా సార్, పగడాలా సార్. ఆయన ఏంటి అలా వెళ్ళిపోతున్నాడు? సార్ యోగ నిద్రలో ఉన్నారు. అరే ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకేం తెలీదు, నువ్వు అమాయకుడివి, కాముగా ఉండు. ఏం చేద్దాం అనుకుంటున్నారా నా జీవితాన్ని? ఫండమెంటల్ మేడం. అరే రవి, అలా పదాలు విడదీయకరాదని కోపం వస్తుంది. బయటికి రా. ఎవర్రా ఇంటి మీద రాయేసింది? ఏంట్రా అరుస్తున్నారు? తాగేసి రౌడీజం చేయడానికి వచ్చావా? అన్న తప్పు లేదు, నేనే తీసుకొచ్చాను. బంగారు లాంటి మా అన్నకి నో చెప్తావా? నల్లగా ఉంటే ప్రేమించకూడదా? పొట్టుంటే ప్రేమ పుట్టకూడదా? డబ్బు లేదని వదిలేస్తావా? తప్పు కాదా? అసలు ఏం తెలుసు ఇతని గురించి మీకు? గోల్డ్
నికాసైన బంగారం. ఈ బంగారమే తన పార్ట్నర్ రమ్యతో కలిసి హోటల్లో దొరికాడు. ఈ బంగారానికి డబ్బుంటే చాలు, అమ్మాయి ఎలాంటిదైనా ఎలా ఉన్నా పర్లేదు హోటల్కి వెళ్ళి మరి ప్రపోజ్ చేస్తాడు. అంటే అది ఇందాక నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు ఈ డీటెయిలింగ్ లేదండి బంగారం. నేనెక్కడ చెప్పాను రా, సగం నువ్వే ఊహించుకున్నావు. తాగేసి ఇంటి మీద గొడవకు రావడమే కాకుండా బూతులు మాట్లాడారని కంప్లైంట్ ఇస్తా. సారీ మేడం, ఈ పాపాత్ముడి మాటల్లో మేము మోసపోయాం. ఇవన్నీ మనసులో పెట్టుకుని రేపు కాలేజీకి రావడం మానేకండి మేడం. పోన్రా. దండాలండి. శ్వేత, ఆ వాచ్మ్యాన్ గడు మా ఇంటికి నన్ను రానివ్వట్లేదు. అది మీ ఇల్లు కాదు సార్, ఏటీఎం. అనవసరంగా మా ఆవిడని నేను అనుమానించానా? మీకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఆ మాట కొత్త మా ఇంటికి వాచ్మ్యాన్ లేడు, ఎంతసేపు వచ్చింది. రేపు ప్రిన్సిపల్ పిలిచి కన్ఫర్మ్ గా పంచాయతీ పెడతాడు. అరే సారీ రా, అసలు ఇలా జరుగుతుందని. నీకు మాకు ఇంకా సంబంధం లేదు, పోరా పోరా పోరా.